హాయ్ అండి. శ్రావణ మాసం వినాయక చవితి అయిపోయాయి. ఇంకా నాన్ వెజ్ తిన్న స్టార్ట్ చేశాను. మెయిన్గా చికెన్ మీద నా దండయాత్ర స్టార్ట్ చేశాను అనమాట. ఎప్పుడు రెగ్యులర్గా చేసే రెసిపీసే కాకుండా ఈ రోజు కొంచెం కొత్తగా చికెన్ మజ్జిగ పులుసు ట్రై చేశాను. దీనికోసం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి బాగా దంచుకోవాలి. నెక్స్ట్ క్లీన్ చేసిన చికెన్ లో ఆ పేస్ట్ కొంచెం అంత పసుపు వేసి బాగా కలిపి సైడ్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు లైట్ గా ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మళ్ళీ మనం ఎర్రకారం ఏమి యూజ్ చేయము కాబట్టి పచ్చిమిర్చి దంచేటప్పుడే మన కారానికి సరిపడా వేసి దంచుకోవాలి. ఇంకా చికెన్ వేసిన తర్వాత వాటర్ అంతా రిలీజ్ అయినంత వరకు బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ పెరుగులో ఉప్పు పసుపు కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపి ఒక సైడ్ కి పెట్టుకోవాలి. చికెన్ లో నుండి రిలీజ్ అయిన వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇంకా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ లోనే మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ని బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసి ఇంకా సేపు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలి. తర్వాత ముందు కలిపి పెట్టుకున్న మజ్జిగని యాడ్ చేసుకోవడమే. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మనం ఈ మజ్జిగను కలుపుకోవచ్చు. నేనైతే కొంచెం చిక్కగానే కలుపుకున్నాను. ఫైనల్ గా ఎండుమిర్చి కరివేపాకు ఆవాలతో పోపు పెట్టేసుకుంటే ఇంకా మనకి ఈ చికెన్ మజ్జిగ పులుసు రెడీ అయిపోద్ది. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ డ్రెస్ నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను, ట్యాగ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. బాయ్ బాయ్.